సో మనము కీర్తనలు 4వ అధ్యాయం చూసుకుంటే ఇది ఎవరి చేత రాయబడింది అంటే మనకు పైన కనిపిస్తుంది. దావీదు చేత రాయబడిన మరి కీర్తన అన్నమాట. అక్కడ ఉంటే పైన చూస్తే మీరు హెడ్డింగ్లో ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన అని ఉంటుందన్నమాట. సో మనము 3వ అధ్యాయము చదువుకున్నాం. తన కొడుకు అబ్సలాం అని ఇంకా మీకు క్లియర్గా వినాలనుకుంటే మన ఛానల్లో యూట్యూబ్లో 3వ అధ్యాయం గురించి నేను వివరంగా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీరు పెట్టుకొని వినండి. విన్నప్పుడు 3వ అధ్యాయం మీరు వింటే దానికి కంటిన్యూషన్గా 4వ అధ్యాయం అన్నమాట. ఏంటి అంటే 3వ అధ్యాయంలో తన సొంత కుమారుడు చేత తను తరమబడతాడనమాట, అబ్సలాం చేత. ఈ అబ్షాలోము అనే వ్యక్తి ఎందుకు ఈ అబ్షాలోము వాళ్ళ నాన్నని తరుముతాడు అనేది దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ప్రేయర్ మీటింగ్లో కూడా ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూట్యూబ్ దాంట్లో అయితే చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మరి అబ్షాలోంకి తమారా అని సో తనకి అక్క ఉంటుంది, చెల్లో అక్క ఉంటుంది. సో తన సొంత అనమాట సిస్టరు. అయితే మరి ఆమె విషయంలో కొంచెము చెడు జరిగినప్పుడు వాళ్ళ నాన్న తను స్టాండ్ అవ్వలేదు. వాళ్ళ నాన్న సీరియస్గా అంటే దావీదు సీరియస్గా తీసుకోలేదు. సీరియస్గా తీసుకొని దాన్ని న్యాయం చేయలేదు అని అబ్షాలోంకి చాలా కోపం అనమాట. చాలా బాధతో, ప్రేమతో కూడిన బాధ చెల్లి అక్క తన సిస్టర్ పైన మరి ఎంతగానో బాధతో కూడిన, ప్రేమతో కూడిన బాధతో వాళ్ళ నాన్న మీద మరి కోపం పెట్టుకొని తను తరుముతూ ఉంటాడు. సో ఆ సమయంలో 3వ అధ్యాయం రాసిండేది. అయితే 4వ అధ్యాయం చూస్తే ఇంకా ఆయన ఆ డిస్ట్రెస్లో అంటే ఆ అపోజిషన్ ఏదైతే వస్తుందో, అలాగే పీపుల్ విషయంలో కావచ్చు, ఈ అబ్షాలోం విషయంలో కావచ్చు, మరి తరుముతూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఇట్ ఈస్ అన్ ఈవినింగ్ ప్రేయర్ అని ఉంటుంది. సో ఎందుకు అంటే మనకి అక్కడ ఏమని చెప్తున్నాడంటే డేవిడ్ ఈస్ లయింగ్ డౌన్ విత్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నెమ్మదితో పండుకొని నేను నిద్రపోయి లేచెదను అని. సో మరి ఈవినింగ్ ప్రేయర్ అని మనము ఇక్కడ తెలుస్తుంది అనమాట. అయితే దేవుడితో ఆయన మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఆ సమయంలో కూడా తరుముతున్నప్పుడు కూడా మరి దేవుడి పైన తను ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాడు. మరి తను పాపాన్ని మరి రిజెక్ట్ చేస్తా అన్నాడు. సో దేవుని సమాధానం పైన తనదే ఆధారపడాలని మరి డిసైడ్ చేసుకొని ఈ మాటలు రాస్తున్నాడు అనమాట. సో ఇంగ్లీష్లో ఏమనంటది ఫస్ట్ వర్స్ అంటే ఆన్సర్ మీ వెన్ ఐ కాల్ టు యూ మై రైచియస్ గాడ్ అని ఉంటుంది. మై రైచియస్ గాడ్, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే, మరి నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. సో మరి డేవిడ్ కాన్ఫిడెన్స్ మరి ఎంతగానో ఆయన ఫియర్తో భయపడట్లేదు, కానీ కాన్ఫిడెన్స్తో, అంటే ఫియర్తో ఒక పక్కన మనిషిగా భయపడుతున్నా తన మైండ్ని షిఫ్ట్ చేసుకుంటున్నాడు. ఏ దాని మీద షిఫ్ట్ చేసుకుంటున్నాడు అంటే నా నీతికి ఆధారం. అంటే ఆయన చెప్తున్నాడు అనమాట, నా నీతి అంటే నాకున్నది ఏదైనా మంచి లక్షణాలు నాలో ఉన్నాయి అంటే తనలో తగ్గింపు కావచ్చు, తనలో మంచి ఆలోచించే, తొందరగా పాపాన్ని ఒప్పుకునే స్వభావం కావచ్చు, ఇవన్నీ నీతికి సంబంధించినవే కదా, నీతి లక్షణాలే కదా. అలాంటివి ఏవైనా నాలో ఉన్నాయంటే దానికి నువ్వే ఆధారము. అంటే నీ వల్లనే కలిగినాయి, నీ వల్లనే ఇవన్నీ కూడా నాలో ఉన్నాయి. మంచి గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే యాకోబు పత్రికలో ఉంటుంది,
అది మరి తండ్రి అయిన మన దేవుడి నుంచి పైనుంచినే మనకి ఆ గిఫ్ట్ అనేది వచ్చింటది. అలాగే దేవుని నమ్ముకున్న తర్వాత మనలో ఆత్మ ఫలాలు అనేటివి మనలో మరి మనకి వస్తాయన్నమాట. అంటే ప్రేమ, సమాధానం, సంతోషం అవన్నీ కూడా మనలో ఎంతగానో మనము మారుతాం అనమాట. దేవుని సారూప్యంలోకి మనం మారుతాం. సో అవన్నీ కూడా అంటున్నాడు దావీదు. ఏమంటున్నాడు అంటే, నా నీతికి ఆధారమగు దేవా, అంటే నాలో నీతి ఏదైనా ఉంది అంటే దానికి నువ్వే ఆధారము అంటున్నాడు అనమాట. అందుకనే అంటున్నాడు, గాడ్ డెలివర్డ్ మీ బిఫోర్ హీ విల్ డూ ఇట్ అగైన్. డెఫినెట్ గా ఇంతకు ముందు నన్ను డెలివర్ చేశాడు, ఇప్పుడు కూడా నాకు సహాయం చేస్తాడు అని మరి దావీదు ఎంతగానో కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు అనమాట. సో ఎప్పుడు కూడా మన జీవితంలో కూడా ఏదైనా వచ్చినప్పుడు మనము ముందు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మన జీవితంలో సాక్ష్యాలు వినింటారు, లేదంటే మీ జీవితాల్లోనే ఆయన రుచి చూసినప్పుడు కొన్ని పరిస్థితుల్లో మీరు ఆయన మంచితనాన్ని మీ సిచ్యువేషన్లో, మీ సందర్భాల్లో రుచి చూసింటారు కదా. అవి జ్ఞాపకం తెచ్చుకోమని దావీదు చెప్తున్నాడు. తన సిచ్యువేషన్ బట్టి తను ఎలాగ జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడో మనం కూడా మన జీవితంలో జ్ఞాపకం తెచ్చుకోవాలి, తగ్గించుకోవాలి. మనలో ఏదైనా మంచిది ఉంది అంటే దానికి ఆధారం నీవేనయ్యా, నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు. నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. మరి ఇరుకులో నాకు విశాలతను కలుగజేసిన వాడు, అంటే కలగజేయి, నాకు ఇరుకులో ఉన్నాను, నేను కలగజేయను అట్లా, కలగజేసిన వాడు నీవే. అంటే ముందు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నాకు ఇంతకు ముందు నేను ఇరుకులో ఉంటే నాకు విశాలతను కలగజేశావు. ఇరుకులో అంటే అర్థం ఏంటంటే నేను ఇబ్బందుల్లో ఉంటే, నేను ఇరుకుల్లో ఉన్నాను, అప్పుడు నాకు విశాలత అంటే దాంట్లో నుంచి నన్ను విడిపించినావు అనమాట. విశాలత అంటే బైబిల్ లాంగ్వేజ్ లో విశాలత అంటే ఇరుకులో ఉన్నాము, విశాలతమైన స్థలంలోకి తీసుకెళ్ళడానికో అది ఎట్లుంటుంది. అట్లా మన జీవితంలో కూడా పరిస్థితులు, మనం ఇరుకుల్లో ఉంటాం, ఇబ్బందుల్లో ఉంటాం, మనల్ని దాంట్లో నుంచి విడిపించినప్పుడు మనకి విశాలత వస్తుంది. అది చెప్తున్నాడు, నాకు ఇంతకు ముందు నువ్వు కలగజేసిన వాడు నీవే అంటున్నాడు అనమాట. కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అంటున్నాడు. సో ఆయన గుణ లక్షణాలు చూస్తే మనము కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనము ఒకసారి చూసుకుందాం. కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనం ఏమని ఉంటది? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. చూడండి ఎంత మంచి మాట. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసింది. మనం శ్రమల్లో ఉన్నాం. ఇప్పుడు అంకిత శ్రమల్లో ఉంది. తన దేవుడితో చెప్తుందనమాట పాట ద్వారా, నేను శ్రమల్లో ఉన్నాను, నాకు విడుదలను కలగజేసేవాడు నీవే, మరి నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, మరి నాకు విజయం ఇస్తావు అని ఇంతవరకు పాట పాడింది. మరి తన జీవితంలో ఈ మాట ఎంతగా తనను ఆదరిస్తుంది, మనందరినీ ఆదరిస్తుంది. నేను శ్రమల్లో ఉన్నా, నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. ఎంత బాగుంది చూడండి. నా మొర్రకి మరి ఆయన సన్నిధి నుంచి నా మొర్రకి ఆయన చెవి మరి చొచ్చినాడు అనమాట. అలాగా మరి దేవుడు అంటున్నాడు, అదే లెమెంటేషన్స్ లో ఉంటది, ఏమని ఉంటది అంటే, డు నాట్ ఫియర్ వెన్ వి కాల్. సో మరి దేవుడు అంటున్నాడు, మరి పిలిచినప్పుడు మనము, ఆయన ఎప్పుడు కూడా మనతో అంటాడంట, భయపడకము 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 అంటాడు. సో అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు మరి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన పాస్ట్ లో ఆయన చేసిన పనులన్నిటి నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దావీదులాగా. ఇప్పుడు 2వ వచనానికి వెళ్దాం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎంత బాగుంది చూడండి. దేవుడు నాకు గౌరవం ఇచ్చాడు, కానీ మీరు మాత్రం దాన్ని అవమానంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్ని రోజులు మీరు ప్రయత్నిస్తారు ఇట్లా? ఇప్పుడు అంకిత జీవితంలో కూడా
వారి బంధువులు, వారి వారి పెదనాన్నలు, వారి బాబాయిలు ఎంతగానో ఎందుకు తన సిచ్యువేషన్ తీసుకుంటున్నానంటే, నేను ప్రతిసారి తన సిచ్యువేషన్కి ఈ మాటలు చాలా 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 దగ్గరగా ఉన్నాయన్నమాట. దీన్ని నేను మెడిటేట్ చేసినప్పుడు నాకు తన సిచ్యువేషనే దేవుడు నాకు పిక్చర్గా తీసుకొచ్చాడు. అందుకనే చెప్తున్నాను. మరి తన జీవితంలో తను ఎంతగానో చెప్తూ ఉంది. మరి తన బంధువులు తన పైన శత్రువులుగా మరి ఉన్నారు. మరి ఉన్నప్పుడు తను ఇలాగా దావీదులాగా అంటుందన్నమాట, నరులారా ఎంతకాలం అంటే నాకు దేవుడు ఒక గౌరవం ఇచ్చాడు, ఒక స్థాయిలో పెట్టాడు, సమాధానం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, దేవునితో సంబంధం ఇచ్చాడు, నన్ను ఆయన హెచ్చిస్తున్నాడు, ఆల్రెడీ హెచ్చించాడు, నాకు ఒక జాబ్ ఇచ్చాడు, ఒక ఇండిపెండెన్స్, నా కాళ్ళపైన నేను నిలబడే శక్తిని ఇచ్చాడు. మీరు ఎందుకు దాన్ని అవమానంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు? అలాగే ఇక్కడ కూడా డేవిడ్ అడుగుతున్నాడు, హౌ లాంగ్ విల్ యూ పీపుల్ టర్న్ మై గ్లోరీ ఇంటూ షేమ్. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, హౌ లాంగ్ విల్ యూ పీపుల్ టర్న్ మై గ్లోరీ ఇంటూ షేమ్. సో ఇలాగా మరి దావీదు, ఎన్ని రోజులు మీరు నా గ్లోరీని షేమ్గా మార్చడానికి ప్రయత్నిస్తారు? మరి డేవిడ్ దావీదు ఏమంటున్నాడు ఇక్కడ, మరి ఎనిమిస్తో మాట్లాడుతున్నాడు అనమాట. సో ఆయనని అవమానపరుస్తున్నారు. మరి చేజింగ్ లైస్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రూత్ అనమాట. అంటే అబద్ధమైన మాటలు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మీద కూడా మరి తను నమ్ముకుంది, మరి శత్రువు వాళ్ళని, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ బంధువుల్ని వాడుకుంటున్నాడు. అంటే శత్రువు వాడుకుంటున్నాడంటే వాళ్ళలోనే ఒక చెడు ఇంటెన్షన్స్, మోటివ్స్ వాళ్ళవి చెడ్డు కాబట్టి శత్రువు వాడుకోవడానికి శత్రువుకి ఆస్కారం దొరికిందనమాట. సో అందుకనే ఇక్కడ క్రాస్ రెఫరెన్స్గా చూస్తే మనము కీర్తనలు 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అనుకుంటున్నారు, ఈయనకు దేవుని దగ్గర నుంచి ఏమి సహాయం దొరకదు, మరి ఆయన వదిలిపెట్టేశాడు, ఆయన ఏం సహాయం చేయడు అని అనుకుంటున్నారని దావీదు చెప్పుకుంటున్నాడు అనమాట. ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సో వాళ్ళ ఎనిమీస్, తన ఎనిమీస్ మరి ఎలాగా ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించదురు అంటున్నాడు. చూడండి ఎంత బాగుంది. వాళ్ళ హృదయాల్లో, ఆమె బంధువుల హృదయాల్లో కూడా వ్యర్థమైన వాటివి వాళ్ళు ప్రేమిస్తున్నారు. అందుకనే శత్రువు వాడుకోవడానికి ఆస్కారము వారికి ఇచ్చారనమాట వాళ్ళు. సో అక్కడ చూస్తే గిన మీరు సాతానుడు బిడ్డలు అని అంటాడు శిష్యుల్ని. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చూద్దాం. ఎవరైనా ముందుగా తీస్తే నాకంటే చదవండి. యోహాను సువార్త 8:44. సో చదువుతున్నాను. 44లో ఏముందంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎంత బాగుందో చూడండి ఈ మాట. మీరు మీ తండ్రి యగు, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మా తండ్రి ఏమో అబ్రహాం అని ఇక్కడ కాంటెక్స్ట్ లో. నో 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 నో, అబ్రహాం ఈజ్ నాట్ యువర్ ఫాదర్. యు ఆర్ క్లెయిమింగ్ దట్ యు ఆర్ అబ్రహామ్స్ చిల్డ్రన్, బట్ యువర్ యాక్షన్స్ ఆర్ ఆపోజిట్ అనమాట. అంటే వాళ్ళు అంటున్నారు మేము అబ్రహాం పిల్లలమని. మీరు అబ్రహాం మీ తండ్రి, మీరు మీ తండ్రి అబ్రహాం అయితే, మీరు నిజంగా అబ్రహాం పిల్లలు అయితే, అబ్రహాం ఇలా చేయలేదే. అబ్రహాం లాగా మీరు తన విశ్వాసము, తన క్రియలు అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. మీరు చూస్తే ఆపోజిట్ ఉన్నాయి. మీరు ఎందుకు అబ్రహాం పిల్లలు అంటారు? మీ తండ్రి ఎవరో తెలుసా అని మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటాడు. మీ తండ్రి అపవాది, మీరు అపవాది పిల్లలు. ఎందుకంటే అపవాది లక్షణాలే వాళ్ళలో ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మనలో కూడా అపవాది లక్షణాలు కనిపించినప్పుడు మనకి ఈ అపవాదికి ఉండాల్సిన లక్షణాలు ఉండే లక్షణాలు ఏంటంటే, ఈ అపవాది కూడా మరి లూసిఫర్ కూడా ఒకప్పుడు దేవదూతే, కానీ అక్కడ ఆయన లక్షణాలు, ఆయన అట్రిబ్యూట్స్ ఏంటంటే
మరి తన దేవుడు మహిమని కావాలని కోరుకున్నాడు. ఎంతో జెలస్ పడ్డాడు, అంటే కుళ్ళు పడ్డాడు. మరి తను కంటెంట్మెంట్ లేదు, అంటే తృప్తి లేదు తన జీవితంలో. తనకి దేవుడు ఇచ్చిన స్థాయి మీద తనకి తృప్తి లేదు. మరి అత్యాశకి వెళ్ళాడు. సో అలాగే మరి తను అవన్నీ తనలో ఉన్నప్పుడు దేవుడు మరి తనకి అంటాడు, అబద్ధాలకి జనకుడు నువ్వు అంటాడు. మరి దేవుడైతే ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మరి సాతానుడైతే ప్రాణం తీయడానికి వస్తాడనమాట. అంటే తీయడానికి అంటే తనకేమి అలాంటి శక్తి లేదు. మరి దేవుని వశమై ఉన్నాయన్నమాట. మన కాలగతులు యెహోవా వశము అని వాక్యం సెలవిస్తుంది. మరి ట్రై చేస్తాడనమాట, ప్రయత్నిస్తాడు. దేవుడు తనకి ఇచ్చిన దేవదూతగా ఉన్నప్పుడు తనకి కొన్ని దేవుడు శక్తులు ఇచ్చాడు. అవి దేవుడు మళ్ళీ వెనక్కి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే తీసుకొని తనని గెలిచేది ఏంటి? నేను తనకి ఇచ్చిన శక్తులు తన దగ్గరే ఉంచుకొని, అయినప్పటికీ నేను నాదే విజయం. ఎందుకంటే సృష్టికర్తకి ఎదురేది ఎవరు కూడా విజయము పొందలేరు అనమాట. మరి అవి ఉపయోగించి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఇక్కడ చూస్తే గిన మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. ఎవరిలో అయినా అలాంటి లక్షణాలు మనలో కూడా కనిపించినప్పుడు మనకి ఎవరి లక్షణాలు, నాకెవరి లక్షణాలు, అమ్మో ఇది అపవాది లక్షణాలు, నాకొద్దు ఇది అని మనము వెంటనే క్షమాపణ అడిగి దేవుడి వైపు మనము తిరగాలన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో 44వ వచనంలో, యోహాను 8:44. మీ తండ్రి అంటే సాతానుడు అనమాట. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎంత బాగుందో చూడండి, ఎన్ని ఉన్నాయో చూడండి. మరి ఈ లక్షణాలు మనలో కనిపించినప్పుడు మనము వెంటనే, ఎందుకంటే మనము ఒకప్పుడు సాతానుడు బిడ్డలం అన్నమాట. ఇప్పుడు దేవుడు తండ్రి అయిన బిడ్డలము. తండ్రి మనల్ని ఆయన దత్తపుత్రులుగా చేసుకున్నాడు. మనల్ని ఆయన రక్తముతో కొన్నాడనమాట. అందుకనే మనం మాట్లాడే మాట, ఆలోచన అన్నీ ఎందుకు అంతగా మనం జాగ్రత్త చేయాలంటే, ఇప్పుడు మనము దేవుని బిడ్డలము. ఒకప్పుడు అపవాది బిడ్డలము. ఒకప్పుడు అపవాది అధికారం కింద బానిసగా ఉన్నాము. ఇప్పుడైతే మన స్వతంత్రులము. మరి ఈ స్వతంత్రతని మనము దుర్వినియోగం చేసుకోకుండా ఆదాంలాగా అవలాగా ఇప్పుడు దేవుడు ఇచ్చాడు. వాళ్ళు చేసిన తప్పుకి దేవుడే మరి దాన్ని ప్రాయశ్చిత్తం చెల్లించాడు మనుషుల కోసము. ఇప్పుడు మళ్ళీ మనం దాని దాస్యపు కాడి కిందికి వెళ్ళకోకుండా మనలో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని వెంటనే దాన్ని క్షమాపణ అడిగి మనము దేవుని వైపు తిరగాలన్నమాట. అలాగా మనము మరి 3వ వచనానికి వెళ్దాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఎంత బాగుంది చూడండి. అంటే యెహోవా తన భక్తులను తనకు అంటే నేను తన భక్తుణ్ణి, నేను నా అంతకు నేను నిలబడలేదు. మీరు అనుకుంటున్నారేమో దేవుడే నన్ను నిలబెడుతున్నాడు అంటే, తన భక్తుల్ని అంటున్నాడంటే తనను కూడా తను చేర్చుకుంటున్నాడు అనమాట. అక్కడ నేను కూడా ఆయన భక్తుణ్ణి, అందుకనే నన్ను ఆయన నిలబెడతాడు అని చెప్తున్నాడు శత్రువులకి. యెహోవా తన భక్తుల్ని తను ఏర్పరచుకున్నాడు అని మీరు నిలబెడతాడు ఆయనని మీరు తెలుసుకోండి అని అంటున్నాడు అనమాట. సో అక్కడ అంటున్నాడు చూడు, నేను తన భక్తుని అని చెప్పడం, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నేను కూడా ఆయన భక్తునే కాబట్టి నేను మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆలకిస్తాడు ఆయన అని చెప్తున్నాడు అనమాట. ద లార్డ్ హ్యాస్ సెట్ అపార్ట్ హిస్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఫర్ హిమ్సెల్ఫ్ అంటున్నాడు. ఆయన కోసం ఆయన తన బిడ్డల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఆయన తప్పకుండా వాళ్ళని నిలబెడతాడు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడు అని ఎంతసేపు మీరు ఇక్కడ చూస్తే గన దావీదు
ఎక్కడ కూడా నాకు ఇంత శక్తి ఉంది, నేను ఎంత యుద్ధం చేశానో తెలుసా, నాకు దేవుడు తెలుసా అసలు, మరి నేను గులాయత్ మీద నేను విజయం సాధించినాను ఏంటి కూడా తన సక్సెస్ని ఎక్కడ కూడా తన శక్తిని, తన బలాన్ని, తనకున్న మరి పరపతి ఏది కూడా తను తీసుకురావట్లేదు. తన ఎంతసేపు తన దేవుడి వైపు తన చూపులు, తన ధైర్యము, తన ఆలోచన మళ్లించుకుంటున్నాడు. అది అన్నమాట తగ్గింపు అంటే, అది అన్నమాట విధేయత అంటే, అది అన్నమాట దేవుడికి ఇష్టమైన హృదయం. ఎంతసేపు తను నేను మనిషిని, నేను ఏ పాటి వాడినని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరు ఏ కీర్తనలో చూసినా దేవుడి వైపే మన చూపులు మళ్లిస్తాడు గాని తన వైపు మన చూపులు మళ్లించుకోడు. సో ఎవరు కూడా దేవుణ్ణి వెంబడించే వాళ్ళు, ప్రీచ్ చేసే వాళ్ళు, సో మీతో సహవాసించే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని నిజంగా ఇదేది కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు దేవుడి వైపు ఇతరుల చూపుల్ని మళ్ళిస్తారనమాట, వాళ్ళ వైపు మళ్ళించుకోకుండా. దావీదు కూడా చూస్తే ఇక్కడ ఎంతసేపు దేవుడు 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 ఆయనకి ఏం లక్షణాలు ఉన్నాయి, ఆయన నామమును బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి అని ఎంతసేపు మన చూపులు మరి దేవుని వైపు మళ్ళిస్తున్నాడు అనమాట. ఇక్కడ చూస్తే గన పవర్ఫుల్ ట్రూత్, గాడ్ హ్యాస్ చోజన్ యూ అండ్ హియర్స్ యూ. అంతే, గాడ్ హ్యాస్ చోజన్ యూ. పవర్ఫుల్ ట్రూత్ అనమాట ఇది సత్యం అనమాట. ట్రూత్ అంటే సత్యం, పవర్ఫుల్ ట్రూత్. ఈ సత్యం ఏంటంటే గాడ్ హ్యాస్ చోజన్ యూ అండ్ హియర్స్ యూ. అంతే, నిన్న ఆయన ఏర్పరచుకున్నాడు, నీ మొర్ర వింటాడు అంతే. సో ఇంకొక గాస్పల్స్ లో కూడా, సువార్తల్లో కూడా ఉంటది కదా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. సో నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు ఏర్పరచుకోలేదు నన్ను, అంటే నన్ను మీరు ఎంచుకోలేదు. నాకు ఆ దేవుడు కావాలి, నాకు యేసుక్రీస్తు ప్రభువే నిజమైన రక్షకుడు దేవుడు అని మీరు నన్ను కనుగొనలేదు, నేనే మీకు బయలుపరుచుకున్నాను నన్ను ఎవరు నేను అని అంటున్నాడు అనమాట. అందుకు అప్పుడు దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మొదటగా ఆయనే నన్ను ప్రేమించాడు, తర్వాత నేను ప్రేమించడానికి ఆయన నాకు సహాయం చేశాడు అని మనం ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. ఆయనే నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూస్తే కీర్తన 4:3 అంటున్నాడు, మరి యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడంట. మరి సుభాషిని నేను రమేష్ కోసం ఏర్పరచుకున్నాను, జయషిత్ కోసం ఏర్పరచుకున్నాను, తన తల్లిదండ్రుల కోసం ఏర్పరచుకున్నాను అని చెప్పలేదు దావీదు. ఇక్కడ తన కోసం ఏర్పరచుకున్నాడు అంటున్నాడు. తన కోసం అంటే ఎవరి కోసము? దేవుని కోసం మనల్ని ఏర్పరచుకున్నాడంట. అంటే మన మొట్టమొదటిగా ఈ లోకంలో ప్రతి జీవికి, ప్రతి మానవుడికి ఏంటి అంటే ఒక ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ ఏంటంటే దేవుని కోసం మనం పుట్టాం ఈ లోకంలో, దేవుడి కోసమే మనం ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. అది మీ ఫస్ట్ ప్రయారిటీ. ప్రతి ఒక్క మనిషి దేవుడి కోసమే ఫస్ట్. అందుకే చూడండి, అన్ని కూడా కొలసీలకు రాసిన పత్రికలో ఉంటది, ఆయన కోసం ఏర్పరచుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన కోసం అన్ని చేసి ఉన్నాడు అంటున్నాడు. సో మరి మనం ఉండేది ఈ లోకంలో మొట్టమొదటిగా మన ప్రయారిటీ, మన గుర్తింపు, మన ఐడెంటిటీ, మన జాబ్, మనకి జీవితానికి ఒక అర్థం ఎప్పుడు వస్తుందంటే, నా ఊపిరికి కర్త అయిన దేవుడికి నేను మహిమ తీసుకొచ్చినప్పుడు. సో మన ఐడెంటిటీ, మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నామంటే మొట్టమొదటిగా ఆయన కోసం ఉన్నాం, ఆయనను మహిమపరచడానికి ఉన్నాం, ఆయన గుణ లక్షణాలని మన ద్వారా, మన నోటితో, మన జీవితం ద్వారా చూపించడానికి ఉన్నాం. సో అన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఆయన కోసం ఏర్పరచబడ్డాం మనము. తర్వాత మిగతాటవన్నీ తల్లిదండ్రులు, భర్త, పిల్లలు, ఇవన్నీ సెకండ్ వస్తాయన్నమాట. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు ఆ రిలేషన్ కావాలి కాబట్టి. ఫస్ట్ ప్రయారిటీ అయితే తనకు ఏర్పరచుకున్నాడు అంటున్నాడు యెహోవా, దావీదు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడు కొనుచున్నాడని తెలుసుకోండి మీరు, మరి నేను మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించును.
సో అదే చూస్తే ఈయన 2 తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 2 తిమోతి 2nd చాప్టర్. సో 2 తిమోతి 2వ అధ్యాయము 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది అంటున్నాడు. చూడండి, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును. ప్రభువు తప్పకుండా తన వారిని ఎరుగుతాడు. ఎందుకంటే తను ఏర్పరచుకున్నాడు కాబట్టి తన వారిని తను ఎరుగుతాడు. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాల. సో ప్రభు నామము అంటే ఈయన నా తండ్రి, మేము ఇంకా అప్పుడు అపవాది పిల్లలం కాదు, అపవాదికి సంబంధించిన వాళ్ళ లక్షణాలు మనం ఇంతవరకే చూసాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో క్లియర్గా రాయబడింది. మరి యోహానికి ఉన్న లక్షణాలు మరి మనలో అప్పటికెప్పుడు వస్తుంటాయి, చూసుకోవాల. మనం మళ్ళీ దాస్యపు కాడికిని తీసిపోవడానికి మరి మన శరీరం, మన ఆలోచనలు, మన పాత స్వభావం మనల్ని లాగుతుంది. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకొని అలర్ట్గా ఉండి, అందుకే మెలకువగా ఉండండి అంటే అర్థం అదే. మెలకువగా అంటే కళ్ళు తెరుచుకొని ఉండడమే కాదు, ఆత్మలో మెలకువ అంటే ఆలోచనలో మెలకువ. అమ్మో, నా 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 పాత స్వభావం నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఆలోచనలు, నేను అలర్ట్గా ఉండాలా. అవి నన్ను దాస్యంలోకి తీసుకెళ్ళి నన్ను ఇప్పటికీ తృప్తిపరుస్తాయి, కానీ తర్వాత నా కాన్సిక్వెన్సెస్ అంటే పరివసరాలకు మరి ఇబ్బందుల్లోకి, ఇరుకుల్లోకి నన్ను తీసుకుపోతాయి. కాబట్టి నేను మెలకుగా ఉండడం అంటే ఆత్మలో, ఆలోచనల్లో మనం మెలకుగా ఉండడం అన్నమాట. అందుకనే ఇక్కడ తిమోతిలో ద లార్డ్ నోస్ హిజ్ ఓన్ అంటున్నాడు. ఆయన ఎవరు? ప్రభువు తన వారిని ఎరుగును అంటున్నాడు. తప్పకుండా ప్రభువు తన వారిని ఎరుగుతాడు. ఎందుకంటే ఆయన రక్తం పెట్టి కొన్నాడు కాబట్టి తన వారిని ఎరుగుతాడు. తను ఏర్పరచుకున్నాడు కాబట్టి తన వారిని ఎరుగుతాడు. మరి తన గొర్రెలు తప్పిపోయినప్పుడు ఒక ఏటేసి గొర్రె మందలోకి మళ్ళీ మనల్ని చేరుస్తాడనమాట. సో మరి ఇక్కడ చూస్తే గిన మనము యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో కూడా జీసస్ నోస్ హిస్ షీప్స్ అంటున్నాడు. తన గొర్రెల్ని తన కాపరికి తెలియను అని ఉంటుంది అన్నమాట. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం మీరు మళ్ళీ చదువుకోండి. జీసస్ నోస్ హిస్ షీప్ అంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో మరి దేవుడు అంటున్నాడు, యు ఆర్ నాట్ ఇగ్నోర్డ్ సుభాష్ని. మీ పేర్లు పెట్టుకోండి అక్కడ, దావీదు పేర్లో పెట్టుకునే దావీదు ప్లేస్లో యు ఆర్ నాట్ ఇగ్నోర్డ్ అంటే నేను నిన్ను మర్చిపోలేదు. సో మరి గాడ్ ఈస్ అటెంటివ్ టు యువర్ వాయిస్ అంటున్నాడు. దేవుడు నీ స్వరంకి, నీ మొర్రకి ఆయన తప్పకుండా చెవి యొగ్గి ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ దావీదు అంటున్నాడు 3వ వచనంలో, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించిన. ఎంత కాన్ఫిడెంట్ చూడండి దావీదుకి, నేను మొర్రపెడతా ఆయన ఆలకిస్తాడు అంతే. ఎందుకంటే ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి. 4వ వచనం, భయము నొంది పాపము చేయకుడి. ఎంత బాగుంది చూడండి. భయము నొంది పాపం చేయకుడి. భయపడి, ట్రెంబల్ అండ్ డు నాట్ సిన్. ట్రెంబల్ అయ్యి అంటే భయపడి మీరు పాపం చేయకండి. ఎందుకంటే మనుషులు భయములో తప్పులు చేస్తాం. మీరు గుర్తుందా? భయములో, కోపములో తప్పులు చేస్తాం. కోపం వచ్చిన వాడే నరకడానికి వెనకాడడు అనమాట. భయపడిన వాడు అబద్ధం చెప్తాడు. పేతురు చూసారా, భయపడ్డాడు 3 సార్లు. నువ్వు నేనెవరో తెలియదు నువ్వు చెప్తావు అని దేవుడు ఆల్రెడీ రివీల్ చేశాడు. అదే భయంలో చెప్పినదే. మరి భయపడి పాపం చేస్తామన్నమాట మనుషులు మనం. అందుకనే భయపడి మీరు పాపము చేయకండి అని దావీదు చెప్తున్నాడు శత్రువులకి. మరి ఎందుకు మీరు భయపడుతున్నారు? మరి పాపం చేస్తున్నారు, మరి నన్ను తరుముతున్నారు కానీ మీరు ఒక పక్కన భయపడుతున్నారు. సో
ఎందుకు నన్ను చంపితే మరి మీరు ప్రశాంతంగా ఉంటారా? నేనేమో మిమ్మల్ని చేస్తానని మీరు భయపడుతున్నారా? మరి నన్ను చంపడానికి వస్తున్నారు. భయపడి మీరు నన్ను చంపి మీరు పాపం చేయకండి అంటున్నాడు అనమాట. వెన్ యు ఆర్ ఆన్ యువర్ బెడ్స్ సర్చ్ యువర్ హార్ట్స్ అంటున్నాడు. అందుకే అంటున్నాడు 4వ వచనంలో, భయము నొంది పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకొండుడి అంటున్నాడు. మనమంట మన బెడ్స్ మీద పడుకున్నప్పుడు మనము అంటాడు కదా, బీ స్టిల్ నో దట్ ఐ ఆమ్ యువర్ గాడ్. ఊరికే ఉండి నిలుచుండుడి, నేనే దేవునని తెలుసుకొనడు అంటున్నాడు ఇక్కడ. ఊరికే ఉండి మీరు పడకల మీద పడుకున్నప్పుడు కూడా ఊరికే ఉండి, అంటే పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరక ఉండుడి. ఊరక అంటే బీ సైలెంట్, అంటే మీరేదో అది చేసేయాలి ఇది చేసేయాలా అని అనుకోకండి. ఎందుకంటే మీ నమ్మకము, మీ స్థిరత్వం అంతా కూడా, మీ విశ్వాసము ఆయన మీద, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడే ఆయన మీద మీ విశ్వాసం. అందుకనే మీరు అంటున్నాడు అనమాట, మీరు పడకల మీద పడుకొని ఊరకుండడి. అందుకనే నైట్ టైం ఏముంటుంది, సెల్ఫ్ ఎగ్జామినేషన్ బిఫోర్ గాడ్. దేవుడి ముందర మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. దేవా, ఈరోజు నేను ఏం చేశాను, ఈరోజంతా ఏం మాట్లాడాను, నేను ఎవరితో తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు అని మనము కడుక్కొని మన ఆత్మని దేవుడికి అప్పగించుకొని, దేవా ఇద్దో మరి ప్రొద్దున్నే నేను తిరిగి లేయాలంటే కేవలం అది నీ కృప ఉండాల అని అడిగి మనం దావీదులాగా తగ్గించుకోవాలన్నమాట. అంటాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, బీ యాంగ్రీ అంటున్నాడు. అంటే కోపపడండి. ఆ కోపం ఎట్లుండాలంటే చంపేవారుగా ఉండకూడదు అనమాట. చంపి మరి కోపములో మనకి ఎట్లా అంటే, కోపంలో మనం ఏం చేస్తామంటే ఏం తప్పు చేస్తున్నామో మనకి తెలియదు అనమాట. అందుకనే కోపపడి మీరు పాపము చేయకుడి అని అంటున్నాడు. అక్కడ మీరు చూశారు కదా, ఆదాము పిల్లలిద్దరు, కేయిన్ అండ్ ఏబెల్ ఇద్దరు ఉంటారనమాట. ఏం చేస్తాడు కేయిన్? ఏం చేస్తాడు? ఏబెల్ని చంపుతాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో ఏబెల్ని చంపినప్పుడు తన రక్తము మరి ఎంతగానో ఘోషిస్తుంది అనమాట. మరి రక్తం మాట్లాడుతుంది, రక్తం మొర్ర పెట్టుకుంటుంది అని ఉంటుంది వాక్యంలో. మరి అలాగా కోపంలో ఆయన ఏం చేశాడు? తమ్ముడిని చంపాడు. అందుకనే బీ యాంగ్రీ అంటే కొంతసేపే ఉండాలి ఆ కోపము. పాపం చేసే వరకు నీ కోపం తీసుకెళ్లేలాగా నువ్వు చేసుకోవద్దు అంటున్నాడు. అదే కీర్తన 139:23లో, సర్చ్ మై హార్ట్. దేవుడు హృదయం ఏంటో మనము వెతకాలి. దేవుడు హృదయం ఏం కోరుకుంటుంది తన బిడ్డల పట్ల అనేది మనము తెలుసుకోవాలన్నమాట. బిఫోర్ స్లీప్ వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్, వీ హ్యావ్ టు రిపెంట్ అండ్ రిలై ఆన్, లైక్ మనము దేవుడి పైన రిలైన్ అయ్యి దేవుడి పైన ఆధారపడాలి. 5వ వచనం, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ఎంత బాగుంది చూడండి. దేవుడు అంటున్నాడు, ఆఫర్ ద సాక్రిఫైసెస్ ఆఫ్ ద రైచియస్ అండ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. రైచియస్ ఏమంటున్నాడు? నీతి బలులు అంటే అర్థం ఏంటి? అంటే ఏంటో అక్క, అసలు నీతి బలులు అంటే ప్రాక్టికల్గా చెప్పవా? నీతి బలులు, రైచియస్ సాక్రిఫైసెస్, వాట్ డస్ ఇట్ మీన్? అకార్డింగ్ టు న్యూ టెస్ట్మెంట్, కొత్త నిబంధన ప్రకారము నీతి బలులు అంటే ఏంటివి అంటే గిన, మనం బలులు ఇవ్వము ఇప్పుడు, కానీ ఏమి ఇవ్వాలి అంటే గిన, మరి ఇక్కడ చూస్తే గిన ఏమంటున్నాడంటే మన యాక్షన్స్ అన్నమాట. అంటే మన 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 ఆలోచనలు, మన క్రియలు, ఇప్పుడే ఇంతకు ముందే చెప్పాను కదా సాతానుకు సంబంధించిన ఆలోచనలు ఎట్లుంటాయి అనేది మీకు చదివి. మనం ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉండాలి. మన హృదయం రైట్ హార్ట్, మన హృదయము యథార్థంగా ఉండాలి, మన హృదయం నీతిగా ఉండాలి. మన హృదయంలో ఎవరిపైన తీర్పు తీరుస్తున్నాము, అసూయ, ద్వేషము, కలహము, కొండెములు
ఇవన్నీ ఉన్నాయా చెక్ చేసుకుని దానికి ఆపోజిట్గా ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, ఇవన్నమాట నీతి బలులు అంటే దేవుడికి. అది ట్రూ వర్షిప్ అంటే. అందుకనే కదా నేను ఒకసారి మెసేజ్ ఇచ్చాను, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి. ఆత్మతో ఆరాధించడం అంటే మనకి ఏమి లేకపోయినప్పటికీ, హబక్కూకు నా చేనులో మరి వర్షం రాకపోయినా, పంట పండకపోయినా, ధాన్యం లేకపోయినా నా కోట్లలో నేను యెహోవాని సేవిస్తాను, యెహోవాయే నా దేవుడు అని అంటాడు. అట్లా ఆత్మతో మనకి ఏమి జరగనప్పుడు కూడా మరి దేవుడు ఏమై ఉన్నాడు అనే దాన్ని బట్టి మనము ఆయన్ని ఆరాధించడం. మరి సత్యముతో అంటే మనము మన హృదయంలో పాపం ఉంచుకున్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించడు అని మరి వాక్యం సెలవిస్తుంది. అలాగా సత్యము అంటే ఆయన వాక్యమే సత్యం, ఆయనే సత్యం. మరి ఆయన గుణలక్షణాలని మనము అనువదించుకొని మరి దానిని మనము హృదయాల్లో ప్రాక్టీస్ చేయడమే ట్రూ వర్షిప్ అన్నమాట. అది నిజమైన రైచెస్ అంటే, సాక్రిఫైస్ అంటే, నీతియుక్తమైన బలులు అంటే అవి అన్నమాట. అందుకనే ట్రస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ రిచువల్స్గా మనము పాటించడం కంటే ఈరోజు నేను ఎన్ని చాప్టర్లు చదివినా, అమ్మో నేను ఈరోజు ఇది చేశాను, ఇది మరి ఈరోజు నేను చర్చికి ఆదివారం వెళ్ళానా లేదా, మరి వెళ్ళడం మంచిదే, వెళ్ళడమే భక్తి అనుకుంటే తప్పు అన్నమాట. సో అక్కడికి ఎందుకు స్కూల్కి వెళ్తున్నావు? చదువుకోవడానికి. కానీ స్కూల్కి వెళ్ళేసి నేను అటెండెన్స్ వేసేసి నేను చదువుకుంటున్నాను అని నువ్వు అనుకుంటే నువ్వే మోసం చేసుకుంటున్నట్లు. స్కూల్కి వెళ్తున్నదే నువ్వెందుకు? చదువుకోవడానికి. అలాగా మనము ఏం చేస్తున్నామంటే చర్చ్కి వెళ్ళిపోయి ఈ ప్రేమ, సమాధానం, ఆత్మఫలాలని ప్రాక్టీస్ చేయకుండా నేను వెళ్ళొచ్చాను కదా నిజమైన భక్తుని అని అనుకుంటే మాత్రము అదే ఆచారమైన భక్తి అన్నమాట. నిజమైన భక్తి ఏం చేస్తుందంటే మన హృదయాన్ని మారుస్తుంది అన్నమాట. మన హృదయంలో ఈ ఆలోచనలన్నిటినీ మారుస్తుంది. అందుకనే దేవుడు అంటాడు మొదటి సమూయేలు 15:22 ఒబీడియన్స్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దెన్ సాక్రిఫైస్ అన్నమాట. ఒబీడియన్స్ ఓవర్ సాక్రిఫైస్. ఆయన అంటాడు మీ విధేయత నాకు, మీ బలుల కంటే నేను విధేయతని ఎక్కువ కోరుకుంటున్నాను అంటాడు. సో వినటం వల్ల, దేవుడి మాట వినటమే దేవునికి ఇంపార్టెంట్. కానీ బలులు ఇచ్చేసి ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా పిల్లలు డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళ చేతులు దులుపుకునే కంటే వాళ్ళు మన మాట విన్నప్పుడు మనకి ఎంత సంతోషం వేస్తుంది. అదే అన్నమాట. బాధ్యతలే తీసుకొని బాధ్యతని చేతులుగా దులిపేసుకుంటే కాకోకుండా దేవుడు మాట, తల్లిదండ్రుల మాటకి గౌరవించడం, అలాగే మనం దేవుడి మాటని గౌరవించాలన్నమాట. అందుకే ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వమే ఆయనని సంతోషపెడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఉంటది, ఫెయిత్ఫుల్ ప్లీజెస్ గాడ్ అని. సో అందుకనే స్పిరిచువల్ అన్నమాట. మరి దేవుడు స్పిరిచువల్గా మనం హృదయంలో ఇట్లాంటి ఉన్నప్పుడు అవి నిజమైన సాక్రిఫైస్. 6వ మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము అంటున్నాడు. 6వ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వరల్డ్లీ సక్సెస్ అండ్ విజిబుల్ బ్లెస్సింగ్స్. ఏమంటున్నాడంటే హూ విల్ బ్రింగ్ అస్ ప్రాస్పెరిటీ, ఇక్కడ మరి మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. సో మరి ఇక్కడ చూస్తే గిన బ్లెస్సింగ్స్ కాదు కానీ మనము, అందుకనే దానాల కంటే కూడా దాతని మనం ఎక్కువ వెంబడించాలి. దాత ఇచ్చేవాడు దాత. దాతే ఉంటే మన దగ్గర దానాలు అంతకవే మన వెనకాల పరిగెడతాయి అన్నమాట. మరి దేవుని ప్రజెన్స్ని వెతకాలన్నమాట. సో దేవుడు ఫేసే మనకి పీస్ని ఇస్తుంది. దేవుడు ప్రజెన్స్ అన్నమాట. సన్నిధిలో మనం సమయం గడిపినప్పుడు మనకు సమాధానం. సో అందుకనే దేవుడు వాక్యం సెలవుస్తుంది, ఎవరైతే ఆయన వైపు చూచారో వాళ్ళ ముఖములు వెలిగించబడతాయి, వారి ముఖములు లజ్జింపబడవని
సిగ్గుపడవని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో 7వ వచనంలో చూస్తే, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. ప్రజలైతే, బయట వాళ్ళైతే వాళ్ళు దీనిల కోసం వెతుకుతున్నారు, నేనైతే నీ సన్నిధి వెతుకుతున్నానని దావీదు అంటున్నాడు. ఫిల్ మై హార్ట్ విత్ జాయ్ వెన్ దేర్ గ్రెయిన్ అండ్ న్యూ వైన్ అబౌండ్. అంటే వాళ్ళేమో దానాలు కొట్లు నింపుకుంటున్నారు, దానికంటే ముఖ్యమైనది ఏంటంటే నా హృదయంలో సంతోషం, సమాధానము. అది ఎన్ని వేళ్ళు డబ్బులు పెట్టి కొన్నా ఇక్కడ దొరకంది అది అనమాట. అది దేవుడి సన్నిధిలో, దేవుడి దగ్గర దొరుకుతుంది. అందుకనే మై జాయ్ ఫ్రమ్ గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ దర్ మెటీరియల్ సక్సెస్ అంటున్నాడు. దేవుని యందు నా సంతోషమే ఇంపార్టెంట్ వాళ్ళ ఆశీర్వాదాలు, ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల కంటే. అందుకనే ఇంతకుముందు చెప్పినట్లు హబక్కూకు జాయ్ ఈవెన్ వితౌట్ ప్రొవిజన్. ఎంత బాగుంటుందో ఆ మాట. హబక్కూకు 3వ అధ్యాయం 17, 18 మీరు చదవండి. ఎవరైనా ఓపెన్ చేసి ఆ వచనాలు గ్రూప్లో పెట్టండి. హబక్కూకు లాస్ట్ ఒక లైన్లో అంటాడు, ఎంత మంచి మాట అంటాడు, జాయ్ ఈవెన్ వితౌట్ ప్రొవిజన్. నా ఆనందము, నా సంతోషం నీ యందు అంటాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ట్రూ జాయ్ ఈజ్ స్పిరిచువల్, నాట్ మెటీరియల్ అనమాట. ఎప్పుడు కూడా ట్రూ జాయ్ అంటే నిజమైన సంతోషము ఆయనతో సహవాసం చేసినప్పుడు మనకుంటుంది, కానీ లోకానుసారమైన మెటీరియల్స్ థింగ్స్ మరి దాన్ని బట్టి కాదనమాట. 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు. సో ఇన్ పీస్ ఐ విల్ లై డౌన్ అండ్ స్లీప్ అంటున్నాడు. సో దావీదు ఇక్కడ క్లైమాక్స్గా చెప్తున్నాడు, మరి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ నాకు సమాధానం, సేఫ్టీ, రెస్ట్ అన్నీ కూడా నీ దగ్గర. అందుకే ధైర్యంతో నెమ్మదితో పండుకొని నిద్రపోదును అంటున్నాడు. ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా. అంతమంది తరుముతున్నా నేను సంతోషంగా పడుకుంటాను, ఎందుకంటే నువ్వే నన్ను ప్రొటెక్ట్ చేస్తావు, నువ్వు నన్ను కాపాడుతావు. స్లీప్ వితౌట్ ఫియర్, ఎందుకంటే దేవుడే నాకు నిద్రిస్తాడు. గాడ్ గివ్ స్లీప్. కీర్తన 127 2వ వచనంలో ఉంటుంది అనమాట. సో సామెతలు 3:24 కూడా ఉంటుంది అనమాట. సో దేవుడి పైన మన హృదయం నమ్మకం ఉన్నప్పుడు మరి మీ రాత్రిపూట మీరు మంచిగా సుఖంగా నిద్రపోతారు. సో సమాధానంగా నిద్రపోతారు, క్షేమంగా తిరిగి లేస్తారు దావీదులాగా మనం కూడా. అందుకనే దేవునితో మనం ఏడవడం తప్పు కాదు. ఏడవట్లేదా దావీదు? ఏడుస్తున్నాడు, కానీ కాన్ఫిడెన్స్ దేవుడి మీద, తన మైండ్, తన ఆలోచనలు దేవుడి పైన తిప్పుకుంటున్నాడు అనమాట. డోంట్ థింక్ దట్ అమ్మా నేను ఎంత వచ్చినా నేను ధైర్యంగా ఉండాలా, అప్పుడేనా నేను నిజమైన భక్తురాల్ని, అట్లా చెప్పట్లేదు. నీ బాధ అంతా కక్కేసుకోవాలా, ఏడ్చుకో, బాధపడు, కానీ మన హృదయంలో తన నమ్మకత్వము, తన ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడు అనేది, మన పాస్ట్లో దేవుడు ఏం చేశాడు అనేది ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటూ, దీన్ని రెన్యూ ఆఫ్ యువర్ మైండ్ అని ఉంటుంది రోమపత్రిక 12లో 1. సో రెన్యూ అంటే 1 కాదు, ఐ థింక్ 2-3 వచనాల్లో ఉంటుంది అనుకుంటున్నాను. సో అట్లా రెన్యూ ఆఫ్ మైండ్ అంటే మన కాన్ఫిడెన్స్ దేవుని పైన అనమాట. ఏడుస్తాం, మన బాధ అంతా కక్కేసుకుంటాం, చెప్పుకోవాలి, ఏడవాలి, అయినప్పటికీ అక్కడ తన మనసుని దేవుడి వైపు తిప్పుకుంటున్నాడు, తన కాన్ఫిడెన్స్ దేవుడి పైన. సో దేవుడు నా మాట వింటాడు, ఎందుకంటే తను నన్ను ఏర్పరచుకున్నాడు, తన భక్తుల మాట తను వింటాడు. యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన ఆలకించును అంటున్నాడు, నా మొర ఆలకించును. సో ఎగ్జామిన్ చేసుకోవాలి మన హృదయాన్ని. ఎప్పటికప్పుడు పడుకునే ముందు మనం పరీక్షించుకోవాలి మన హృదయం. ఎవరి మీద కోపం, ఎవరి మీద అరిచాను, ఎవరిని బాధ పెట్టాను, ఎవరు నన్ను ప్రార్థన రిక్వెస్ట్ అడిగారు ఈరోజు, ఎవరితో నేను సంభాషించాను, అవన్నీ కూడా మనం కొంచెం సమయం దానికి ఇచ్చినప్పుడు రీల్ లాగా మనకు అన్నీ గుర్తొస్తాయన్నమాట. సో
అందుకనే వీ హ్యావ్ టు చూస్ గాడ్స్ డ్రైవ్ ఓవర్ వరల్డ్లీ సక్సెస్. వరల్డ్లీ సక్సెస్ కంటే దేవుని యందు సంతోషం మనము వెతకాలన్నమాట. మరి దేవుని సమాధానం పైన మనము ఆధారపడాలి. సో దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్.